వెల్కమ్ టు ET20 అప్డేట్స్. చూద్దాం. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసాయి. ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో నటించిన అమితాబ్ లుక్ ను ఫస్ట్ గ్లిమ్స్ లో విడుదల చేసింది మూవీ టీం. అమితాబ్ తో పాటు ఈ మూవీలో కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి మూవీలో అమితాబ్ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అయిన విషయం మనం చూసాం. అయితే ఈ వీడియో గురించి మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో కమెంట్ చేశాడు. ఈ మూవీ కోసం వేచి ఉండలేకపోతున్నా, వాట్ ఆ బ్రిలియంట్ ఇంట్రో అంటూ ప్రశంసలు కురిపించాడు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. రణబీర్ కపూర్, రష్మిక మందన నటించిన ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ గా యానిమల్ పార్క్ రాబోతున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. 2026లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతోందని మూవీ టీం అనౌన్స్ చేసింది. యానిమల్ కంటే దాని సీక్వెల్ డబుల్ డోస్ లో ఉంటుందని చెప్పారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. కమల్ హాసన్ అభిమానులు వచ్చే ఏడాది ఐఫిస్ట్ అందుకోనున్నారు. ఇప్పటికీ ఇండియన్ 2, థగ్ లైఫ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నట్టుగా ప్రకటించిన కమల్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 సినిమాలో కమల్ హాసన్ కూడా కనిపిస్తారనే వార్తలు కమల్ అభిమానుల్ని ఎగిరి గంతేసేలా చేశాయి. KGF తర్వాత కన్నడలో రూపొందిన పాన్ ఇండియా రేంజ్ లో అదరుకుంటున్న మూవీ కాంతారా. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ ఇప్పుడు పార్ట్ 2 తీసే పనిలో బిజీగా ఉన్నారు. కాంతారాకు ముందు జరిగిన కథతో ప్రీక్వెల్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు దర్శకుడు రిషబ్ శెట్టి. అయితే కాంతారా 2లో మోహన్ లాల్ నటించబోతున్నారట. రిషబ్ శెట్టి, మోహన్ లాల్ కలిసి ఉన్న ఫోటో ఈ వార్తలకు మరింతగా బలాన్నిచ్చింది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. పాన్ ఇండియా మూవీగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ మీద ఒక మాంటేజ్ సాంగ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మూవీలో 2 పాత్రల్లో కనిపించబోతున్నారు రామ్ చరణ్. క్యారెక్టర్ గురించి ఈ పాటలో చూపిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండేలా ప్లాన్ చేశారట డైరెక్టర్ శంకర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ పోలింగ్ అయిపోగానే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారనే వార్త చక్కర్లు కొడుతోంది. అయితే దీని గురించి మూవీ టీం లేటెస్ట్ గా ఒక అప్డేట్ ఇచ్చింది. కేవలం 15 రోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, ఎన్నికల ఫలితాలు రాగానే పవన్ షూటింగ్ లో పాల్గొంటారని తెలిపింది. సెప్టెంబర్ 27న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది DVV ఎంటర్టైన్మెంట్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజు కాంబోలో వస్తున్న సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ఫిక్స్ కాలేదు. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తలేవా 171 టైటిల్ రిలీజ్ చేస్తామని చెప్పింది మూవీ టీం. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ రజనీకాంత్ ఫ్యాన్స్ ను మెప్పించింది. టైటిల్ ఎలా ఉంటుందో ఇక చూడాలి అంటున్నారు సినీ ప్రియులు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 షూటింగ్ దాదాపు పూర్తయింది. అల్లు అర్జున్ టీజర్ తో క్రియేట్ చేసిన పుష్ప జాతర ఇప్పటికీ యూట్యూబ్ లో వేరే లెవెల్లో దుమ్ము రేపుతోంది. అయితే మరో టీజర్ ను బన్నీ డైలాగ్ తో రిలీజ్ చేయబోతున్నామంటూ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. మే తొలి వారంలో ఒక మాస్ పాటను కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా లీక్ ఇచ్చింది. మాస్ పాటలకు పెట్టింది పేరిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయి సినిమాలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా కనిపించబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రితికా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మిరాయి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ సినిమా నిర్మాణంలో ఫిల్మ్ మేకర్ శంకర్ షణ్ముగం కూడా చేతులు కలిపారు. కియారా అడ్వాణి హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో థియేటర్లోకి రాబోతోంది. వారం రోజుల పాటు జరగబోతున్న షూటింగ్ కు టీం అంతా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. రేపటి నుండి వారం పాటు హైదరాబాద్ లోనే షూట్ చేయబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్. ఈ మూవీలో పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో కనిపిస్తుందట. రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ తో అలరించిన పూజ మరోసారి తన ఆటపాటతో అభిమానుల్ని ఈలన వేయించబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్. చియాన్ విక్రమ్ తంగలాన్ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ వీర ధీర సూరన్. ఈ సినిమాకు SU అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ బర్త్డే సందర్భంగా ఈ మధ్య మూవీ టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రంలో మలయాళీ ఫేమస్ నటుడు సిద్దికి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేసింది టీం.
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా రాబోతున్న శక్తిమాన్ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో రిషబ్ శెట్టి నటించబోతున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు రిషబ్ శెట్టి విలన్ అనే వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ నటించిన ఆడు జీవితం ద గోట్ లైఫ్ సినిమా విడుదలైంది. 25 రోజుల్లోనే 150 కోట్లు కూడా సంపాదించి రికార్డు నెలకొల్పింది. తక్కువ కాలంలోనే 150 కోట్లు సంపాదించిన ఆడు జీవితం సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా మల్లి అంకం దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆ ఒక్కటి అడక్కు. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో హీరోయిన్. మే 3న థియేటర్లోకి రాబోతోంది ఈ మూవీ. ట్రైలర్ గురించి చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు AAA సినిమాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ అయింది. కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను సుమన్ చిక్కాల తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు పాజిటివ్ స్పందన వస్తోంది. కాగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మూవీ గురించి మరో అప్డేట్ రాబోతోందంటోంది మూవీ టీం. అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను హర్ష గారపాటి, రంగారావు గారపాటి కలిసి నిర్మిస్తున్నారు. 50 ఏళ్ల వయసులో డీజే అవ్వాలి అనుకున్న మూర్తి కళ నెరవేరిందా? అందుకు మూర్తి ఏం చేశాడు అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో ఈ సినిమా రూపొందింది. విడుదలకు సిద్ధమైన ఈ మూవీ టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది. మసూదా, జార్జ్ రెడ్డి, పలాస, 1978 వంటి సినిమాల్లో తన నటనతో తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్ చడి చప్పుడు లేకుండా పెళ్లి చేసుకుని సోషల్ మీడియా వేదికగా శుభవార్త చెప్పాడు. తిరుమలలో కల్పనారావుతో తిరువేరు పెళ్లి జరిగింది. కొత్త జర్నీ ప్రారంభమైంది అంటూ పెళ్లి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ట్ మూవీ నింద యథార్థ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా రాజేష్ జగన్నాథన్ నిర్మించారు. దర్శకత్వం కూడా ఆయనే. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ ఉన్న పోస్టర్ కథ మీద ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో తనికేళ్ల భరణి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవి బిట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 10 TV.